మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో సింగర్ మంగ్లీపై ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతుంది. అయితే తనపై ఆరోపణలు చేసిన అడ్వకేట్ సుబ్బుపై పంజగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశారు మంగళై. తనపై చేస్తున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారామె. కేవలం బిగ్ బాస్ షో సినిమా అవకాశాల కోసమే అడ్వకేట్ తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. డబ్బులు లెక్కపెట్టే వీడియోలో ఉన్నది తన తమ్ముడు కాదని క్లారిటీ ఇచ్చారు మంగళై. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గినా నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు? నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద. ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్నీ కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. సో ఎందుకు ఇంతలా బదనాం చేస్తున్నారో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు, ఎంతో మంది ఇంటికి పోయి ఫోన్ చేస్తుంటారు. అదే చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాం మేము. ఎలా ఇస్తా? ఆయన రివర్స్ అంటున్నాడు. ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు తేను ఇళ్ళకెళ్ళి నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇండ్ల పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లేదా? కంప్లైంట్ ఇచ్చిన సుబ్బారావు మీద ఇప్పుడు పంజాబ్ కేసులో కంప్లైంట్ చేశారు. మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే వసూలు చేసిన మధు మీద ఎందుకు కంప్లైంట్ చేస్తలేరు మీరు? నాకు డబ్బులు వసూలు చేశాడని నాకు తెలియదు కదండి. చెప్తున్నారు. అవును, చేసి పెడతాము, అందరి మీద పెడతాము. ఒక్కరు సిఐడి కేసు ఉంది వాళ్ళ మీద, సిఐడిలో ఉంది ఆ కేసు. తమ్ముడికి మధు కూడా ఎలాంటి సంబంధం లేదండి. సంబంధం అంటే ఫ్రెండ్షిప్ ఉంటుందండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఇదిగో మా తమ్ముడు ఈయన. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది. కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసుకొని మీరు వేయాలి. సుమారు 200 కోట్ల రూపాయల పెట్టుబడుల మోసం కేసులో మంగ్లీ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. గోకులనందన ఇన్ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి వందలాది మంది బాధితుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేశారని అడ్వకేట్ సుబ్బారావు ఆరోపిస్తున్నారు. 80 మంది బాధితులు నన్ను కలవడం జరిగింది. ఏంటంటే దేనికి సంబంధించి అని అంటే మైక్రో ఫైనాన్స్కి సంబంధించి. ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూ ఏంటి అని నేను లోతుగా తెలుసుకుంటే దాంట్లో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని అంటే మా ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు అసలు వివరణ కోరదాం, అసలు ఏంటి దీని వెర్షన్ ఏంటి, ఇక్కడ ఏం చెప్తుంది, ఇందులో ఉన్నారా లేదని చెప్పి ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని అప్రోచ్ అవ్వడం జరిగింది. మాట్లాడి అసలు ఏం జరిగింది, ఇట్లా చెప్పే బాధితుల దాంట్లో మీ పేరు కూడా వస్తుంది, మీరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారన్నప్పుడు నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రధాన నిందితుడు ఇందులో ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడిని లైన్లో తీసుకొని ఇవిడ మాట్లాడించడం జరిగింది. తర్వాత నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆరోగెంట్గా జిగుప్సాగరంగా మాట్లాడినప్పుడు అసలు నేను ఫోన్ చేసింది ఏంటి, వివరణ అడగడం కోసం ఫోన్ చేసడం ఏంటి, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. సో బెదిరించినప్పుడు నేను దానికి ఏం భయపడలేదు. భయపడిన తర్వాత అసలు నేను వివరణ అడిగినప్పుడు మీరు ఎలా మాట్లాడేంటని చెప్పి అది క్లోజ్ చేసిన తర్వాత నేను ప్రెస్ని అందరినీ ఇన్వైట్ చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మొత్తం కూడా ప్రెస్కి ఇవ్వడం జరిగింది, ప్రెస్లో చెప్పడం జరిగింది. తర్వాత ఈ సింగర్ మంగ్లీ, తర్వాత రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, అతని మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అదేవిధంగా సివిల్ సూట్లు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది.